కట్టలు పెట్టేటటువంటి ఒక కుట్రలను ఆపుతలేరు. ఇది ఇట్లా ఉంటే సోషల్ మీడియాలో ప్రధానంగా వస్తున్నటువంటి 2 కథనాలు ఏవైతే ఉన్నాయో ఈ మధ్యకాలంలో, ఒకటి ఆ పరివాకంలోనే బఫర్ జోన్లా ఒక అపార్ట్మెంట్, మధు పార్క్ అనేటటువంటి ఒక అపార్ట్మెంట్ మీద చాలా గందరగోళమైనటువంటి పరిస్థితిని రగిల్చేటటువంటి కుట్రలు చేసిండ్రు. ఈ అపార్ట్మెంట్ అనేటటువంటి అసలు అది మూసి ప్రక్షాళన పునర్జీవంలో భాగంగా ఉస్మాన్ సాగర్ నుంచి ఇక్కడ బాపుఘాట్ వరకు, తర్వాత హిమాయత్ సాగర్ నుంచి బాపుఘాట్ వరకు ఏదైతే మనం పునర్జీవం పోతామని చెప్పి అనుకుంటున్నటువంటి ఫేజ్ 1 కార్యాచరణ ఉందో దాంట్లో బఫర్ జోన్ లోపల ఉంటున్నటువంటి ఈ యొక్క అపార్ట్మెంట్కి నోటీసులు ఇవ్వడం జరిగింది. బఫర్ జోన్ లోపల అంటే ఏంటిది అని అంటే, రేపు పొద్దున నది పొంగినప్పుడు లాస్ట్ టైమే మనకు హైదరాబాద్లో వరదలు వస్తే ఏమైపోయింది అందరి పరిస్థితి అని మనం చూసినాం. అపారమైనటువంటి ఆస్తి నష్టమే కాదు, ప్రాణ నష్టం జరుగుతుంది. ఇది ఇంకొకసారి జరగొద్దు అని అంటే కార్యాచరణ ఏం చేయాలనేటటువంటి దాని మీద చర్చ జరగాలి. కానీ దురదృష్టం ఏంటంటే ప్రతిపక్షాలు ఇట్లాంటి చర్చలలో పాల్గొనకపోగా ఇట్లాంటి ఒక సుదీర్ఘమైనటువంటి సమస్యకి పరిష్కారం ఇద్దామనేటటువంటి నిర్ణయాన్ని అడ్డుకట్ట వేయాలనేటటువంటి కుట్రలు మాత్రం చేస్తూ ఉన్నారు. ఆ అపార్ట్మెంట్ బఫర్ జోన్ లోపల ఉంది. వాస్తవానికి బఫర్ జోన్ లోపల ఉంది, మీకు మాకేం సంబంధం, అది బఫర్ జోన్ ఉంది కాబట్టి దాన్ని ఏదో చేస్తారనేటటువంటి ప్రయత్నం జరగట్లే. వాళ్ళు కష్టపడేటువంటి కొనుక్కున్నటువంటి వాళ్ళే ఒక చట్టబద్ధంగా ఓనర్లు గిట్ట అయి ఉన్నటువంటి వాళ్ళకి చట్ట ప్రకారంగా నష్టపరిహారం ప్రభుత్వం నుంచి ఎట్లయితే అందుతుందో అట్లా మరి అక్కడ ఉంటున్నటువంటి నివాసితులకి నష్టపరిహారం చెల్లించి మరి వాళ్ళని మనం కన్విన్స్ చేసేటటువంటి ప్రయత్నం జరుగుతూ ఉంది. ఈ అపార్ట్మెంట్కి సంబంధించినటువంటి వ్యవహారం కేవలము మూసి పునరుజ్జీవం అని అంటే బఫర్ జోన్స్ వరకు క్లియర్ చేసేటటువంటిది. ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ దగ్గర నుంచి బాపుఘాట్ దాకా ఈ 2 నదుల యొక్క సంగమం ఎక్కడైతే కలుస్తుందో అక్కడ స్వాతంత్ర సమరయోధుడు, ఈ దేశ జాతిపిత అయినటువంటి మహాత్మా గాంధీ గారి యొక్క అస్థికలు కలిపినటువంటి ప్రాంతం అది. అందుకని అక్కడ ఒక చిన్న మ్యూజియం కూడా ఉంటుంది బాపుఘాట్ అని, అందుకని అంటే మనం దాన్ని. అయితే మూసి మురికి కూపం లెక్క మారింది, విషవాళ్ళు ఇచ్చేటటువంటి దాని లెక్క అయింది. అడ్డగోలుగా డ్రైనేజ్ మాత్రమే కాదు, ఇంకోరో కంపెనీ వాళ్ళు వచ్చి డంపులు చేసేటటువంటి పరిస్థితి వచ్చింది. దీనికి అడ్డుకట్ట వేయాలని చెప్పి ఒక నిర్ణయంతో మనం ముందుకు పోతా ఉన్నాం. అపార్ట్మెంట్ అడ్డం ఉందని చెప్పి వాళ్ళని కన్విన్స్ చేసి నష్టపరిహారం ఇచ్చి మనం ముందుకు పోతుంటే అసలు మూసి పునరుజ్జీవానికి అడ్డం పడేటటువంటి కుట్రలు ఈ 2 పార్టీలు చేయడం ఎంతవరకు సమంజసం? బీజేపీ నేతలారా మా యొక్క సూటి ప్రశ్న ఏంటంటే, మీకు సబర్మతి మంచిగా జరగాలి, యమునా మంచిగా జరగాలి, గంగా మంచిగా జరగాలి అంటే మీ పాలిత ప్రాంతాలు అయినటువంటి అన్ని రాష్ట్రాలలోనేమో నదుల యొక్క ప్రక్షాళన జరగాలి. కానీ హైదరాబాద్లో ఈ తెలంగాణ జాతి ఏం ద్రోహం చేసిందని చెప్పేసి మీకు ఈరోజు మూసికి మాత్రం అడ్డం పడి 30 రూపాయలు ఇవ్వకపోగా జరుగుతున్నటువంటి కార్యాచరణకి కంకణం కట్టుకొని అడ్డం పడతా ఉన్నారు. మీ యొక్క దురుద్దేశము చెప్పడం అనేటటువంటి ఉద్దేశంతో మేము ఈ ప్రెస్ మీట్ పెట్టినాం. ప్రతిపక్షాలంటే ఆధారాలతోటి అరే ఇగో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది, ఎందుకు గిన్ని కోట్లు అవుతున్నాయి, ఈ విగ్రహానికి ఎందుకు అవుతున్నాయి, లేకపోతే దానికి ఎందుకు అవుతున్నాయి, ఒక లెక్క పద్ధతితోటి మాట్లాడేటటువంటి మనం చూసినాం. 10 ఏళ్ళు మేము ప్రతిపక్షంలో మేము అదే పని చేసినాం. పలానా జీవో వస్తే ఈ జీవో ఈ దాని మీదకి పోతుంది ఎట్లా అని. అధికారికంగా ఉంటున్నటువంటి యొక్క ఎవిడెన్సెస్ని పట్టుకొని నువ్వు మాట్లాడితే ప్రతిపక్షాలు అంటారు, తోసినట్టు గాలికే మాట్లాడితే గాలి అంటారు. నేను మళ్ళీ అది కూడా చెప్తా ఉన్నా. ప్రధాన ప్రతిపక్షమైనటువంటి బీఆర్ఎస్ పార్టీలో ఉంటున్నటువంటి కేటీఆర్ మీరు ఇట్లా ఏదన్నా కాగితం పట్టుకొని మాట్లాడితే పద్ధతిగా ఉంటుంది, విఘ్నుడు లెక్క కనిపిస్తుంది, మీరు చదువుకున్న వాళ్ళ లెక్క కనిపిస్తుంది. కానీ గాలికే మాట్లాడితే ఈ రోజు నుంచి మీ పేరు గాలిగాడి లెక్క కూడా మీరు పేరు ప్రఖ్యాతలు గాంచాలని చెప్పి కూడా మేము మళ్ళీ కోరుకుంటా ఉన్నాం. ఎందుకోసం అనంటే బట్టగాల్చి మీదేసేటటువంటి రాజకీయం మీరు బంద్ చేయాలి కాబట్టి. గాంధీ విగ్రహానికంట 5,000 కోట్ల రూపాయలు మేము పెడుతున్నామంట. ఎవరు చెప్పిండండి? ఎవరన్నారండి? ఏ కాగితంలో చెప్పిండ్రండి? ఏ నిర్ణయం తీసుకుండండి? అధికారిక పత్రం ఒకటి చూపెట్టమనండి ప్రతిపక్షాలని. జస్ట్ గాలికి మాట్లాడేసేయడమే. 1,00,000 కోట్ల కుంభకోణం, 1,50,000 కోట్ల కుంభకోణం, 5,00,000 కోట్ల కుంభకోణం, 6,5 లక్షల కోట్ల కుంభకోణం. ఏం అర్రాజు పాడుతురా లేకపోతే గణేశుని కాడ లడ్డూకి ఏమైనా వేలంపాట పాడుతురా? ఒకరి మీద ఒకటి పోటీ మీద వాడి ఈ అవినీతి అనేటటువంటి సంఖ్యను పెంచుకుంటూ ఉత్తగానే గాలికి మాట్లాడడం తప్ప పక్కా ఆధారాలతోటి ఈరోజు అధికార పక్షం మీద రండి అసెంబ్లీలో ఛాలెంజ్ అంటే ఒప్పుకున్నాం. అసెంబ్లీకి వచ్చేటటువంటి ముఖం లేదు, కానీ జనాలకు వచ్చి మాత్రం అబద్ధాలు ఫేక్ ప్రచారాలు చేయడానికి మాత్రం సిద్ధపడతారు. నేను మళ్ళీ కూడా చెప్తా ఉన్నా,
మహాత్మా గాంధీ గారి యొక్క విగ్రహము ఈ అపార్ట్మెంట్కి సంబంధించినటువంటిది కాదు, అది ఒక జాగాలో ఉంది, ఇది ఇంకో జాగాలో ఉంది. లంగరోజ్ బాపు ఘాట్ దగ్గర ఈ విగ్రహం యొక్క ప్రతిపాదన. ఇప్పుడు ఈ మూసీ పునరుజ్జీవం అనేటటువంటి ఫేజ్ 1లో జరుగుతున్నటువంటిది ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ దగ్గర నుంచి ఈ రెండు నదుల యొక్క సంగమం బాపు ఘాట్ దాకా జరుగుతున్నటువంటి యొక్క బఫర్ జోన్స్ యొక్క క్లియరెన్స్తో భాగంగా ఈ అపార్ట్మెంట్ వ్యవహారం. దానికి దీనికి ఎట్లా సంబంధము? అయినా ఏ కాగితంతో ఉందని చెప్పి వీళ్ళు అడ్డగోలుగా మాట్లాడుతూ ఉన్నారు. సరే, వాళ్ళంటే అది కూడా ఆన్లైన్ కూడా కాదు, క్యాష్ రూపకంగా ఇచ్చేటటువంటి పైసలతో నడిచే కొంతమంది యూట్యూబ్లు ఉంటారు పాప, వాళ్ళ పొట్టగుడి కోసం నిజాన్ని అబద్ధం లెక్క లేకపోతే కల్పితాలను కూడా నిజాలు లెక్క చిత్రీకరించేటటువంటి ప్రయత్నాలు చేస్తారు. అది వారి యొక్క పొట్టగుడి కోసం చేస్తుండొచ్చు బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా, బీఆర్ఎస్ పార్టీ నడిపిస్తున్నటువంటి యూట్యూబర్లు కొంతమంది. కానీ వాస్తవాలు చెప్పేటటువంటి విఘ్నులైనటువంటి నా యొక్క తెలంగాణ మీడియా మిత్రులందరూ కూడా ఇది మన జాతికి సంబంధించినటువంటి ఆత్మ గౌరవమైనటువంటి విషయం. మన మూసి ప్రక్షాళనకి అడ్డం పడేటటువంటి కుట్రలని మనం సంఘటితంగా కొట్లాడాల్సినటువంటి అవసరం ఉంది. కొట్లాట అంటే ఎవరి మీదకో యుద్ధం కూడా పొమ్మంటలేం. దయచేసి నిజాలనే చెప్పండి. ఆ బాపు ఘాట్ దగ్గర ఆ మహాత్ముడు నేర్పించినటువంటి నీతి బోధ నిజాలు మాట్లాడమని, ఆ నిజాలతోటి ఈరోజు మనం ఈ ప్రతిపక్షాలు ఆడుతున్నటువంటి కుట్ర రాజకీయాలని ఉన్న నిజాలు